మహేష్ బాబు అన్న ఒక సినిమా చూడడం జరిగింది అండ్ తన రివ్యూ కూడా చెప్పడం జరిగింది. తన ఒపీనియన్ అయితే షేర్ చేసుకున్నారు ట్విట్టర్ ఎక్స్లో. సో గాంధీ తాత చెట్టు అనే సినిమాని చూశారు మన మహేష్ బాబు అన్న. సినిమా చూశాక తనకు ఎంతగానో నచ్చేసిందని, సినిమా చాలా బాగుంది అండ్ మీరు కూడా చూడండి అని ఇలా ట్విట్టర్లో పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో మహేష్ బాబున ఈ ఒక్క సినిమానే కాదు, అప్పుడప్పుడు సినిమా చూసి తనకి ఎలా అనిపించిందో ఇలా ట్విట్టర్లో అయితే రివ్యూ టైప్లో మనకు పోస్ట్ అయితే చేస్తాడు. మహేష్ బాబు నాకు నచ్చిన సినిమా ఇది. మహేష్ బాబు అన్న రివ్యూ. ఇప్పుడు నా రివ్యూ చెప్తాను. నేను సినిమా చూశాను భయ్య. సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందంటే వన్ టైం వాచబుల్. అది కూడా మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూస్తే నచ్చుతుంది. సినిమాలో మెయిన్ ప్లస్ ఏంటో తెలుసా? మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారి డాటర్ ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది, మెయిన్ లీడు. అండ్ తన యాక్టింగ్ అయితే మాస్ ఉంటుంది. ఒక పెద్ద ఆయన రోల్ ఉంటుంది, ఆయన కూడా మాస్ చేసిండు యాక్టింగు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయినాయి, సాంగ్స్ బాగున్నాయి అండ్ ఎమోషనల్ ఉన్నాయి భయ్య సినిమాలో. సో ఇవన్నీ నాకు ప్లస్ అనిపించింది. మైనస్ అంటే కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సినిమా లెంత్ పెద్దగా లేదు కానీ మనకు స్లోగా అయితే వెళ్తుంటుంది. సో అయినా కూడా బాగుంటుంది. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది భయ్య. మంచి సినిమా. ఇలాంటి సినిమాని అప్పుడప్పుడు చూడాలి, ఎందుకంటే ఇలాంటి సినిమా రెగ్యులర్గా రావు, చాలా రేర్గా వస్తుంది. సో వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు చూసేయడమే అంతే. వన్ టైం అయితే వాచబుల్ భయ్య. బాగుంది సినిమా. నెమ్మదిగా సాగుతున్నా కూడా మనకు పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేలాగా ఉంటుంది. ఇంకా సినిమాలో స్టోరీ ఏంటి, ఇది ఎలా అది ఎలా అని సినిమాని స్పాయిల్ చేయట్లేదు. నాకు నచ్చిన పాయింట్స్ అండ్ నచ్చిన పాయింట్స్ అయితే చెప్పేశాను కదా. సో మీరు జస్ట్ వెళ్ళి చూద్దాం అని వెళ్ళి చూడండి, నచ్చుతుంది మీకు. ఈ సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.